గతించే ఈ లోకం శాశ్వతమని అనుకోకు, క్షణముండే జీవితం నీకుండదు మరువకు. జీవితం చిన్నది, చెప్పాను కదా. ఈ జీవితం నథింగ్, జీరో, ఏమీ లేదు ఈ బ్రతుకులో. ఏదో 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 ఉంది అని మీరు అనుకుంటే మీ అంత అమాయకులు లేరు. అలా అనుకున్న వాళ్ళంతా ఏదో ఉందని పరిగెత్తి 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 అంత పడుకుని పోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి లేవరిక. పరిగెత్తిన వాళ్ళే మనలాగానే ఏమైపోయారు. పరిగెత్తిన వాళ్ళంతా అదిగో కాలిపోయారు, అదిగో మట్టిలోకి వెళ్ళిపోయారు, ఎగిరి పడ్డారు, ఒక్కసారిగా మట్టిలో కోతులు పడిపోయారు. ఏం తీసుకెళ్లారని చూస్తే ఏమీ తీసుకెళ్ళలేదు, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇష్టం కట్టుకున్నాడు పాపం, ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇష్టమైన కారు కొన్నాడు, వెళ్ళాడు, సరిగ్గా లారీ కింద పడిపోయాడు. అయిపోయింది. అన్ని వదిలేసి వెళ్ళిపోయే వాటి కోసం పరుగులు పెడుతున్నావు కానీ అసలు నువ్వు వెళ్ళే లోకం, నీ డెస్టినేషన్, నీ గమ్యస్థానం అది ఏమైపోతుంది, ఎక్కడికి? ఒకసారి దాని గురించి నువ్వు ఆలోచించాలి కదా. అలా ఆలోచిస్తే నీ గమ్యస్థానం, నీ డెస్టినేషన్, నీ చివరి గమ్యం పరలోకం అయితే, పరలోకంలో దేవుడైతే, ఆ పరలోకం నీ గమ్యస్థానం కావాలి అంటే, ఆ దేవుడు నీ గమ్యస్థానం కావాలి నువ్వు అనుకుంటే, అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉంటుండగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోవటమే కాదు, ఆయన ఇష్టాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి.